49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఘోరంగా పరాజయం పాలైన తర్వాత ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రాజకీయాలు చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి. మొన్నటిదాకా కాంగ్రెస్ కి దూరంగా ఉండి ఒంటరిగా పోటీ చేసిన టీఎంసీ ఇప్పుడు కాంగ్రెస్ కి దగ్గరైంది. ఇండి కూటమికి మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు మమతా బెనర్జీ భవిష్యత్తు ఏమిటి, ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో వెస్ట్ బెంగాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే తర్వాత ఉన్న సిపిఎం కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ పార్టీలన్నీ కూడా ఆ రాష్ట్రంలో అంతరించిపోయిన పరిస్థితి. ఇప్పుడు టీఎంసీ కూడా అట్లాగే అయ్యే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? 15 years ఈజ్ టూ లాంగ్ ఏ పీరియడ్. సో యాంటీ ఇన్కంబెన్సీ ఆటోమేటిక్గానే ఆమె అట్రాక్ట్ చేసింది. తర్వాత ఆ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ అవుతుంది అమ్మాయిది, అది చాలా షేక్ చేసింది మొత్తం. మహిళా ఓట్లు యాక్చువల్లీ దీదీ చేతిలోనే ఉన్నాయనుకునే పరిస్థితి నుంచి చాలామంది మహిళలు ఈమెకు అగెనిస్ట్గా ఓట్ చేసే పరిస్థితి అక్కడ ఏర్పడ్డది. అండ్ దెన్ వీళ్ళైతే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఉందో 1 కోటి రఫ్గా 1 కోటి ఓట్లు 90 లక్షల దాకా తారుమాట తీసేశారు. అందులో ఇనెలిజిబుల్, డబుల్ ఓటింగ్, సచ్ నోటు అని పోయినా కూడా యాక్చువల్గా ఈమె ఓటర్లు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారని ఒక సర్వే. చాలామంది అంటే ఫోకస్ చేసి ఆ ఓటర్లు తీసేశారని. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులకు కూడా ఈమె చాలా ప్యాంపర్ చేసి కొంతవరకు పెట్టుకొని ఈసారి బీజేపీ కొంతమందికి డైరెక్ట్ పౌరసత్వం ఇచ్చింది. ఇప్పుడే రాబోయే రోజుల్లో మేము మీకు ఇది చేస్తాం ఒక విశ్వాసాన్ని కల్పించగలిగింది. అదర్వైజ్ వాళ్ళంతా కూడా మెజారిటీ ఆమె పక్షాన గతంలో ఓట్లు వేసిన వాళ్ళు. ఇన్ని ఫ్యాక్టర్స్ ఆమెకు. అండ్ ఇంకోటి నేను చెప్పిన యాంటీ ఇన్కంబెన్సీ, అదే ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇది కూడా. తర్వాత అధికారులు పోతే మీ జ్ఞాపకుంటే ఈడీ అధికారులను అక్కడ కొట్టారు ఇన్సిడెంట్లో. కొట్టి గందరగోళ పరిస్థితి అసలు. అది సెంట్రల్ ఏజెన్సీస్ని అడుగు కూడా పెట్టనీయకుండా ఆమె అడాప్ట్ చేసిన మెథడాలజీ కూడా కోర్టులు కూడా తప్పట్టినాయి కొన్ని సందర్భాలు. సో ఇవన్నీ కూడా ఒకటి ఉదాహరణకోటి క్యుములేటివ్గా యాడ్ అయిపోయి ఆమె బహుశా ఈసారి దీదికి కష్టమేమో అని మనం కూడా ఇంత దూరం కూడా మనం గెసేయగలిగాం. అంత ఈజీ కాదండి, టఫ్ ఉంటుంది అనుకున్నాం. కానీ మరీ వన్ సైడ్గా బీజేపీ 2 నుంచి 77 నుంచి ఇక్కడ 200 వరకు చాలా సిస్టమేటిక్ ప్లానింగ్తో ఆమెను కొట్టారు. ఆమె రికవరీ మీరు అన్న క్వశ్చన్కి అంత ఈజీ కాదు, ఇప్పటికిప్పుడు అంత ఈజీ కాదు. ఒకప్పుడు గ్రేట్ ఆమె కమ్యూనిస్ట్ కంచు కూడా బద్దలు కొట్టి అధికారులకు వస్తే అప్రతితంగా 15 ఏళ్ళు పరిపాలించింది. ఆ ఫేజ్ పోయింది. ఇక పోయి ఇప్పుడు ఈ ఫేజ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆమె రికవరీ కావడం అంటే సరే ఇండియా బట్టి వెళ్తుండొచ్చు, ఇంకేదన్నా కూటమిలో ఆమె కాదనడానికి వీల్లేదు. 100 సీట్స్ ప్లస్ ఉన్నాయి అండ్ షీఈ్ అ పవర్ఫుల్ లీడర్, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కొంతకాలం పాటు ఆమె వెంటాడతాయి. అంటే ఈ రోజు కూడా ఇంకా టీఎంసీ బీజేపీ వాళ్ళ మీద దాడులు చేయడం కావచ్చు, లేకపోతే సువేంద్ర అధికారి పిఏ హత్యకు సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ టీఎంసీకి సంబంధించిన ముఖ్య నాయకుల మీద చాలా క్రిమినల్ కేసెస్ ఉన్న పరిస్థితి. అంటే గతంలో మనం దిలీప్ కుమార్ గారు చూస్తే కమ్యూనిస్టులు ఓడిపోయిన తర్వాత మమతా బెనర్జీ వాళ్ళ మీద దాడులు చేసింది, చాలా మంది హత్య కూడా టీఎంసీ వాళ్ళు చేయించారనేది చాలా వచ్చింది. కమ్యూనిస్టులు చాలా మందిని మట్టుబెట్టిన పరిస్థితి. ఇప్పుడు టీఎంసీ విషయంలో బీజేపీ వైఖరి కూడా అట్లాగే అవకాశం ఉందా? అట్లా వెంజెన్స్ తీసుకునేటువంటి అవసరంలో ఉండరు. ఒకసారి అధికారం కోల్పోయినాక సహజంగానే వీక్ అయిపోతారు వాడు. కేసులు పెడితే ఇప్పుడున్న రూలింగ్ కూడా ఊరుకోడు కదా, వీడు పెడతాడు కదా. బట్ అయినా కూడా మీరు అన్నట్టు 15 ఏళ్ళలో అటువంటి గతంలో టీఎంసీ ఏదైతే పందా కమ్యూనిస్టుల మీద దాడులు చేసి హత్యలు చేసి ఒక రకమైన అట్మాస్ఫియర్ భయానక వాతావరణం సృష్టించిన మాట వాస్తవమే. అది బీజేపీ చేస్తుందని అనుకోను. ఐ డోంట్ థింక్ ఆ టైప్ ఆఫ్ వెంజెన్స్ ఉంటుందని అనుకోను. బట్ ఏదైనా అంత ఈజీ కాదు ఇక మమతా రికవరీ, మళ్ళీ ఒకసారి అధికారంలో రావడం. ఆమె ఉపయోగపడుతుండొచ్చు ఎన్డీఏ కూటమికి, కాస్తో కూస్తూ తరకున్న ఇప్పుడు ఉన్న సంఖ్యాబలంతో కావచ్చు. ఇండియా కూటమి ఉపయోగపడుతుండొచ్చు, అది మనం డినై చేయడానికి వీల్లేదు. కానీ బట్ గతంలో ఉన్న చారం పోయినట్టే, మమతా క్లోజ్ అయింది. ఓకే.